హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ అనేది కొనసాగుతూ ఉందండి. సో ఒక్కొక్క విడతలో కొన్ని జిల్లాలకైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందించడం జరుగుతుంది. ఇప్పటివరకైతే 2 విడతల్లో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి లబ్ధిదారులకైతే అందించడం జరిగిందండి. ఎవరికైతే ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేవి అంది ఉంటాయో వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులో ఏమైనా తప్పుగా కనుక డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఆ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కొంతకాలంలో సరిచేసి మీకు కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేవి అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం చెప్పిన విషయాన్ని నేను ముందుగా మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు ఏమైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఇప్పుడు మీ గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా మీరు సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అనైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. మీ యొక్క వివరాలు సరిగా ఉండడం చాలా ముఖ్యమే. ఎందుకంటే భవిష్యత్తులో అనేక పథకాలు మరియు సేవలు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా అయితే పొందవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా పథకాలు ఫ్యూచర్లో కానీ లేదా ప్రెజెంట్ ఏమైనా పథకాలు మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా అయితే తీసుకుంటారు. దానికి సంబంధించి మీరు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని సరిగా ఉంచుకోండి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీకు రేషన్ కార్డులో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో అప్డేట్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పంపిణీ చేసిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో ఏమేం డీటెయిల్స్ ఉన్నాయి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో ముందుగా రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. అదేవిధంగా హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్ ఉంటుంది. అదేవిధంగా వయసు, లింగం. కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకి సంబంధించి పేరు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ వయసు, వాళ్ళ లింగం కూడా ఉంటుందని అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, అదేవిధంగా లింగం, కుటుంబ సంబంధం. ఒక రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క పేర్లు, అదేవిధంగా వారి యొక్క లింగం, అదేవిధంగా కుటుంబ పెద్దతో వాళ్ళకి ఎటువంటి బంధుత్వం ఉంది అనేటువంటి సమాచారం కూడా అక్కడ ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. రేషన్ షాప్ ఐడి మరియు చిరునామా. మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో ఆ రేషన్ కార్డుకి సంబంధించి చిరునామా ఉంటుంది. ఆ రేషన్ కార్డు యొక్క ఐడి కూడా ఉంటుంది అని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఫ్యామిలీ. రేషన్ కార్డు పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పర్మనెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆ పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం పేరు మరియు అడ్రస్. మీ మండలానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం ఎక్కడ ఉంటుంది దాని పేరు, అడ్రస్ కూడా అక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేసి ఉంటుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా క్యూఆర్ కోడ్, కుటుంబ పెద్ద ఫోటో కూడా ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకమైన డీటెయిల్స్ అయితే కొత్తగా రిలీజ్ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏం వివరాలు రావచ్చు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మీరు క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే కుటుంబ సభ్యుల పేరు, అదేవిధంగా లింగం, వయసు. రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించి పేర్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా లింగం, వాళ్ళు పురుషుల లేదా స్త్రీలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క వయసు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధం, ప్రస్తుతం ఈకేవైసీ స్థితి. కుటుంబం సంబంధం అంటే రేషన్ కార్డులో ఎవరైతే నెంబర్స్ ఉంటారో వాళ్ళకి కుటుంబ పెద్దకి సంబంధం ఏంటి, ఒకవేళ కొడుకు కనుక అయినట్లయితే కొడుకు, లేదా కూతురు అయినట్లయితే కూతురు. ఇలా బంధుత్వం అనేది కూడా రావడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారా లేదని కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా, మండలం, గ్రామం కూడా రావడం జరుగుతుంది. రేషన్ షాప్ నెంబర్ రావడం జరుగుతుంది. రేషన్ కార్డ్ టైపు, పథకాలు. రేషన్ కార్డు ద్వారా మీరు ఎటువంటి పథకాలు పొందుతున్నారు అనేది కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్కీమ్స్ డీటెయిల్స్.
సో రేషన్ కార్డులో ప్రస్తుతం ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అనేది కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా రైస్ కార్డ్ నెంబరు, తీసుకున్న రేషన్ సరుకుల వివరాలు, బయోమెట్రిక్ డేటా, తేదీ, స్థలం. సో మీరు రేషన్ ఏమి తీసుకున్నారు అంటే లాస్ట్ మంత్లో రేషన్ మీరు ఏమి తీసుకున్నారు, ఒకవేళ బియ్యం తీసుకోమంటే ఎన్ని కేజీలు బియ్యం తీసుకున్నారు, అదేవిధంగా ఒకసారి పంచదార కనుక తీసుకొని ఉన్నట్లయితే మీరు ఎంత పంచదార తీసుకున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే రేషన్ సరుకుల ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బయోమెట్రిక్ డేటా, అదేది తేదీ, స్థలం. సో మీరు బయోమెట్రిక్ ఏ తేదీన వేశారు, ఏ తేదీన మీరు బియ్యం తీసుకున్నారు అనేటువంటి పూర్తి సమాచారం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఇటువంటి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీకు రేషన్ కార్డులో కనుక మీ యొక్క డీటెయిల్స్ తప్పుగా కనుక ఉన్నట్లయితే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా మీకు రేషన్ కార్డులో ఎటువంటి తప్పులు ఉంటే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్ సర్వీసులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వయసు, అదేవిధంగా పుట్టిన తేదీ, లింగం, అదేవిధంగా చిరునామా, కుటుంబ సంబంధం. సో ఈ సర్వీసులు మీకు కనుక తప్పుగా కనుక ఉన్నట్లయితే రేషన్ కార్డులో మీరు మార్చుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే జరిగి ఉంటుందో ఆ గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు మీ చేంజెస్ అయితే చేసుకోవచ్చండి. సో ముందుగా మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీ ఉండాలండి. అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ జెరాక్స్ అయితే ఉండాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆధార్ జెరాక్స్లు అయితే ఉండాలి. అదేవిధంగా పుట్టిన తేదీ సర్టిఫికేట్ సో ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డులో అవి కూడా జెరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా బంధుత్వం, లింగం నిర్ధారించే డాక్యుమెంట్స్. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. బంధుత్వం, లింగం తెలియజేసే ఒక డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది 24 రూపాయలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఇవన్నీ మీరు తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ గ్రామ్ వార్డ్ సచివాలయంలో మీరు సమర్పించాల్సి ఉంటుంది. సో సమర్పించిన తర్వాత డిజిటల్ అసిస్టెంటు ఆన్లైన్లో మీ డేటాని ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో రసీదు తీసుకొని మీరు కుటుంబ సభ్యులు ఈకేవైసీ, అదేవిధంగా ఓటీపీ, బయోమెట్రిక్, ఫేస్ సో ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత 21 రోజుల తర్వాత మీకు మీ మండల స్థాయి నుంచి తహసీల్దార్ దగ్గర నుంచి మీకు ఒక ఆమోదం అయితే రావడం జరుగుతుంది. ఆమోదం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ వివరాలు సరిచేయబడతాయి అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓటీపీ తీసుకుంటారు, బయోమెట్రిక్ తీసుకుంటారు, అదేవిధంగా ఫేస్ అనేది తీసుకుంటారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు 21 రోజుల తర్వాత మీకు మీ మండల స్థాయి నుంచి తహసీల్దార్ నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీకు మీ యొక్క వివరాలు ఏవైతే తప్పుగా ఉన్నాయో అవి సరి చేయబడతాయి అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయబడి ఉందండి. సో ఈ విధంగా మీరు మీ గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి మీకు ఏమైతే చేంజెస్ కావాలి అనుకుంటున్నారో అవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.